ఇవన్నీ కూడా వీటిని బట్టి స్తుతించాలి. కొన్నిసార్లు మంచి పరిస్థితులు ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి మర్చిపోయేలాగుంటాం. అలా మర్చిపోతామేమోనని అప్పుడప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉంటాడు మనకి. చిన్నపిల్లలు మాట వినట్లేదనుకోండి, ఏం చేస్తాం, అప్పుడప్పుడు ఒకటి వేస్తాం. ఎంతో ప్రేమ, మనకి చాలా ప్రేమ, అసలు కొట్టకుండానే పెంచాలనే ఆలోచన మనకి ఉంటుంది. కానీ అంత ప్రేమని వాడు అర్థం చేసుకునే జ్ఞానం వాడికి ఉండదు. అందుకని మనం ఏం చేస్తామంటే అప్పుడప్పుడు ఒకటేస్తాం అన్నమాట. అంతేనామా? అంతేనా? అంతే అన్నవాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు కూడా ఒక్కొక్కసారి మనకు కూడా ఒక్కొక్కటి వడ్డిస్తూ ఉంటాడన్నమాట. అయితే అలా వడ్డించినప్పుడు నీవు దేవునిలో స్థిరంగా ఉండాలని ఆయన ఆశ. అంతేగాని దేవుడిని వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలనే ఉద్దేశం ఆయనలో ఉండదు. ఒక తల్లి ఒక కుమారుడిని కొట్టినప్పుడు వాడికి బుద్ధి రావాలని కొడుతుంది, కానీ వాడికి నాకు ఉండకూడదు అని కొడుతుందా? ఎవరు కూడా అలాగా అనుకోరు. కొంతమంది వాతలు కూడా పెడతా ఉంటారు, లోకస్తులు. అయితే దేవుని నమ్ముకున్న వాళ్ళు అలా చేయకూడదు. వాతలు పెట్టడం అనే పద్ధతి మనం చేయకూడదు. దేవుడు ఏమన్నాడంటే బెత్తంతో కొట్టమని చెప్పాడు. బిడ్డల్ని మనం దండించాలి, కొట్టాలి. ఎందుకు కొట్టాలి? వాళ్ళకి భయం రావాలని కొట్టాలి. వాళ్ళు చెప్పిన మాట వినేలాగా మనం వాళ్ళని మలుచుకోవాలి. మన పిల్లలు మన మాట వినట్లేదంటే మొట్టమొదటిగా తప్పెవరిది? మందే. తల్లిది తండ్రిదే మొట్టమొదటి బాధ్యత. చాలామంది తల్లిదండ్రులు, అమ్మ అస్సలు మా అబ్బాయి మా మాట వినట్లేదమ్మా. ఎందుకని వినట్లా? నువ్వు సరి అయిన రీతిలో వాడికి చెప్పట్లేదు. కొట్టవలసి వచ్చినప్పుడు ఏం చేయాలి? కొట్టాలి. కొంతమంది అమ్మమ్మలో నానమ్మలో పిల్లల్ని కొడుతున్నప్పుడు అడ్డం వెళ్తూ ఉంటారు. అలా చెయ్యొద్దు. మీరు అడ్డం వెళ్ళి వాళ్ళని కొట్టనీయకుండా చెయ్యొద్దు. భయం చెప్పాల్సిన పరిస్థితులప్పుడు ఏం చేయాలి? మనం భయం చెప్పేలాగానే ప్రవర్తించాలి. ఏదో ఒక దెబ్బేయంగానే వాడికి ఏం అయిపోదు. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే ప్రేమతో, నిజంగానే అమ్మమ్మలకి నానమ్మలకి ప్రేమే, కానీ మనం కూడా ఏం చేస్తాం, వాళ్ళని కొట్టనీయకుండా గారం చేసినప్పుడు వాడికి ఆ భయం అనేది వారిలో ఉండదు. అలా లేనప్పుడు తల్లిదండ్రుల మాటని ఏం చేస్తారు? వాళ్ళు ఎదిరికిస్తారనమాట. అలా ఎదిరించడం మొదలుపెట్టాడు అంటే ఆ స్వాభావిక లక్షణం అది రోజు రోజుకి పెద్ద అయిపోతూ ఉంటుంది, దేవునికి దూరం అయిపోతూ ఉంటుంది. ప్రార్థనా సమయంలో ఒకసారి అయితే మేమందరం కుటుంబ ప్రార్థన చేస్తూ ఉంటే అప్పుడే క్రొత్తగా వచ్చినాయి అన్నమాట ఫోన్లు. అప్పుడు ఏం చదువుతున్నాడు, ఇంటరో ఏదో చదువుతున్నాడు మా బాబు. ఇంటర్ చదివే సమయంలో అనుకుంటా మాకు వాళ్ళ అత్త మేనత్త ఓ ఫోన్ తీసుకొచ్చిందనమాట. ఆ ఫోను ప్రార్థన దగ్గర కూర్చున్నప్పుడు మేము పాటలు పాడుతూ ఉండంగా ఆ ఫోను ఇలా పట్టుకున్నాడు. పట్టుకోగానే నా చేతితో లాగా ఒక్కటి ఇచ్చాను అనమాట. పెద్దోడినే బాగా తగిలింది, అసలు వాత తేలిపోయిందనమాట. అంటే కావాలని కొట్టడం అని కాదు, కానీ గోపు మీద ఇలా చేతి పక్కన ఉన్నాడేమో, గట్టిగా ఒక్కటి ఇచ్చేటప్పటికి వాతలో ఎర్ర వాళ్ళ మీద వాతలు తెలిపోయినాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటానే ఉంటాడు. ఎందుకంటే ప్రార్థనా సమయం అన్నప్పుడు ప్రార్థన చెయ్యాలి. పాటల సమయం అన్నప్పుడు ఏం చేయాలి? పాటలు పాడాలి. వాక్య సమయం అన్నప్పుడు ఏం చేయాలి? వాక్యం వినాలి. చాలాసార్లు ఈ సమయాన్ని మనం పాటించక నిద్రపోవాలన్నప్పుడు ఏం చేయాలి? నిద్రపోవాలి. పనులు చేసుకోవాలన్నప్పుడు ఏం చేయాలి? పనులు చేయాలి. వాక్యం వినేటప్పుడు నిద్రపోతే దేవుని ఆశీర్వాదం ఏం చేస్తాం?
పోగొట్టుకుంటాం. ఇప్పుడే పాడాం కదా, ఎలాగంట, ప్రేమించడం. అబ్బా, ఎక్కువగా ఎవరైతే ఎక్కువ ప్రేమిస్తారో దేవుడిని, దేవుడు కూడా వాళ్ళని ఏం చేస్తాడు, ఎక్కువ ప్రేమిస్తాడు. మరి నిన్ను దేవుడు ఎక్కువ ప్రేమించాలని కోరుకుంటున్నావా, తక్కువ ప్రేమించాలని కోరుకుంటున్నావా? అమ్మా, దేవుడైతే నిన్ను ఎక్కువ ప్రేమించాలి, కానీ నువ్వు మాత్రం తక్కువ ప్రేమించాలా? నువ్వు కూడా దేవుణ్ణి ఎక్కువ ప్రేమించాలి. ప్రేమించదన్ అధికముగా. నిజంగా మనం అలా ఒక్కొక్క వచనాన్ని మనం పాడేటప్పుడు, పాటలు పాడటం అంటే ఊరికే సరదాగా పాడటం కాదు, ఆ పాటలో ఉన్న అర్థాన్ని మనము అన్వయింప చేసుకోవాలి, తెలుసుకోవాలి. వాక్యం ఎలాగా శ్రద్ధగా వింటున్నామో ఆ పాటలో ఉన్న అర్థం కూడా మనం శ్రద్ధగా వినాలి, తెలుసుకోవాలి. ఆ పాటలో ఏం అర్థం ఉంది ఏంటి అనేది మనం తెలుసుకుంటూ పాడాలి. ఇంకా ఆత్మీయంగా మనం రోజు రోజుకి ఎదుగుతామన్నమాట. దినదినము పెరగాలి పిల్లలు, దినదినము పెరగాలి. అలా పెరుగుతూ ఉంటే మనకెంతో సంతోషం అయిపోతూ ఉంటుంది. నిన్నగాక మొన్న పుట్టింది మనవరాలు, అప్పుడే పాకేస్తుంది అంటేనే మనం చూస్తుంటే ఎలా ఉంది, ఆశ్చర్యం. నిజంగా ఆలోచిస్తే చాలా ఆశ్చర్యం. ఒక్కొక్క రీతిలో మన 3 నెలల వరకు మంచంలో పడుకున్నట్టే ఉంటారు కదా, ఆ తర్వాత నుండి మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు ఎలా ఎదుగుతున్నారో ఆ రీతిగా, శారీరకంగా ఎదిగిన రీతిగా ఆత్మీయంగా కూడా మనం ఏం చేయాలమ్మా, ఎదగాలి అని దేవుడు కోరుకుంటూ ఉంటారన్నమాట. ఎదగాలి. అయితే ఈ దిన వాక్యంలో పరిశుద్ధ గ్రంథం నుండి యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 31వ వచనాన్ని చదువుకుందాం. యెహెజ్కేలు రాసిన యెహెజ్కేలు గ్రంథము చదువమ్మా. అక్రమ క్రియలన్నిటినీ విడిచి, చాలు, చాలమ్మా. అక్రమ క్రియలన్నిటిని, క్రియ అంటే పని, క్రియ అంటే ఏంటమ్మా, పని. ఏ పని అయినా సరే అక్రమ క్రియలు. దేవుని దగ్గరికి వచ్చిన మనమంట అక్రమమైన క్రియలు అంటే, అక్రమం అంటే ఏది క్రమమైనది, ఏది అక్రమమైనది, ఏది మంచిది, ఏది చెడ్డది, దేవుని వాక్యంలో మనకి తెలియజేస్తూ ఉన్నాడనమాట. ఏది మంచి పని, ఏది చెడ్డ పని, ఏ పని నువ్వు చెయ్యాలి, ఏ పని నువ్వు చేయకూడదు, ప్రతీది కూడా దేవుని వాక్యంలో మనకి నేర్పిస్తూ ఉన్నాడు. దేవుడు ఏం చూస్తాడంటమ్మా, మనం చెప్పుకునే అంశం హృదయం. ఏంటది? హృదయం. చెడ్డ హృదయంలో ఏమేమి ఉంటాయి మనం మార్కు సువార్తలో నేర్చుకున్నాం. చెడ్డ హృదయంలో ఉండేవన్నీ మనం నేర్చుకున్నాం. అయితే దేవుడంట ఈ వచనంలో ఒక హృదయాన్ని ఇస్తానంటున్నాడు. ఏంటదమ్మా అది? చదువునాను ఇప్పుడు. నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని. ఏం కావాలంట మనకి అమ్మా? ఏం కావాలి? ఏం విడిచిపెడితే దేవుడు మనకి నూతన హృదయం ఇస్తాడు అంటే, అక్రమ క్రియలన్నీ విడిచిపెట్టాలి, అక్రమ క్రియలను విడిచిపెట్టాలి. అలా విడిచిపెడితే మనకి నూతన హృదయం వస్తుంది. అక్రమ క్రియలు విడిచిపెట్టకుండా నా ఇష్టం, నా పని, నాది, నేను చేస్తా, ఎవరేం చేస్తారు అనుకున్నాం అనుకోండి, ఏది కూడా చేయలేం. కొన్నిసార్లు మనం నేర్చుకున్నాం, కోపాన్ని విడిచిపెట్టాలి, కోపాన్ని విడిచిపెట్టాలి. ఆ కోపం నరహత్యకు దారితీసిందని నేర్చుకున్నాం. ఇంకా లోభత్వాన్ని విడిచిపెట్టాలి.
లోభత్వాన్ని విడిచిపెట్టాలి. మనకిచ్చిన దేవుడు రూపాయిని మనం ఏం చేయాలి? కొంత దాచుకోవాలి, కొంత మనం ఆహారం కొరకు ఖర్చు పెట్టుకోవాలి. దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, ఆహారం కొరకు ఖర్చు పెట్టాలి. తినమన్నారు కదా అని అదే పనిగా మనం తినడం కాదు. మనం ఎలా తినాలో కూడా దేవుడు నేర్పిస్తూ వచ్చాడనమాట. ఎలాగ మనం ఉండాలో నేర్పిస్తూ వస్తున్నాడు. ఒక్కొక్కటి మనకి నేర్పిస్తూ వస్తున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడంటే అక్రమ క్రియలను విడిచిపెట్టాలి అని చెప్తూ ఉన్నాడు. ఈ అక్రమ క్రియలు విడిచిపెడితే దేవునికి ఇష్టమైన రీతిలో నువ్వు ఉండేలాగా దేవుడు చేస్తాడనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే లూకా సువార్త 13వ అధ్యాయము 27వ వచనంలో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. చూడమ్మా. అప్పుడు ఆయన మిమ్మును నేను ఎరుగనని మీతో చెప్పుచున్నాను. ఇక్కడ దేవుని పిల్లలే, దేవునికి ఇష్టమైన వారే. ఇంకా పైన వచనాలు చాలా ఉంటాయి అన్నమాట, రకరకాలుగా. అయితే అక్కడ ఏమంటున్నాడంటే దేవుని పిల్లలే కానీ ఏమని చెప్తా ఉన్నాడు? మీరెక్కడి వారో మిమ్మును ఎరుగనని మీతో చెప్పుచున్నాను. చదువునాను. అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. అక్రమం చేసే మీరందరూ కూడా నా దగ్గర నుండి ఏమైపోవాలి? తొలగిపోవాలి. మీరు నా దగ్గరికి రావద్దు అని చెప్తున్నాడు దేవుడు. ఎందుకు? దేవుడు లోకాన్ని ప్రేమిస్తున్నాడు, పాపుల్ని కూడా ప్రేమిస్తున్నాడు అని మనం చెప్పుకుంటున్నాం. మరి ఇక్కడ అక్రమం చేసేవారందరూ కూడా నా దగ్గర నుండి ఏమవ్వాలంటున్నాడు? అంటే ఏంటి? దగ్గరికి రండి అంటున్నాడా, వద్దంటున్నాడా? ఎందుకు? అక్రమము చేస్తున్నారు. అంటే ఒక రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు అక్కడ ఎర్ర లైటు, పచ్చ లైటు, కొన్నిసార్లు పసుపు లైటు, ఇలా కొన్నిసార్లు బ్లూ లైటు, ఇలా రకరకాల లైట్లు పెడతా ఉంటారు. మరి నా బండి, నా ఇష్టం, నా కారు, నా ఇష్టం, నా అంబులెన్సు, నా ఇష్టం అని కానీ పెద్ద పెద్ద వాహనాలు కొన్ని ఉంటాయి, మనం చూస్తూ ఉంటాం కదా, చాలా పెద్ద వాహనాలు. ఇది పెద్ద వాహనం, నువ్వు ఆగమంటే నేను ఆగను అనుకుంటా వెళ్ళిపోయాడు అనుకోండి, ఊరుకుంటారా? రెడ్ లైట్ వేయగానే ఏం చేయాలి? నీది ఎంత పెద్ద వాహనమైనా నువ్వు ఆ స్థలంలో ఆగాలి. కారణం ఏంటి? కారణం ఏంటంటే ఆ రోడ్డు మీద నువ్వు డ్రైవింగ్ చేయాలంటే నీకు కొన్ని రూల్స్ ఉన్నాయి. వాటిని నువ్వు నేర్చుకుని ఆ తర్వాత నువ్వు డ్రైవింగ్ చెయ్యాలి. నేను కొనుక్కున్నాను పెద్ద కారు, నా ఇష్టం వచ్చినట్టు నేను తోలుతాను అంటే ఎవ్వరు ఊరుకోరు. నాకేం ప్రమాదం లేదు, నేను లోపల సేఫ్టీగా ఉన్నాను, నా ఇష్టం వచ్చినట్టు నేను వెళ్తాను, ఈ నేను కొనుక్కున్న ఈ కారు చాలా స్పీడ్గా వెళ్ళగలదు, నా ఇష్టం అనుకుని కానీ వెళ్తే డ్రైవర్, లోపల ఉన్న వాళ్ళు ఏమైపోతారు కదా. చాలా మనం టీవీలో, న్యూస్లో రకరకాల ఎందుకు అలాంటి యాక్సిడెంట్స్ జరుగుతాయంటే వాళ్ళు రోడ్ రూల్స్ పాటించరు. కొన్నిసార్లు రోడ్డు మీద ఎవ్వరూ లేరని వీళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకున్న ఆ బలాన్ని, వాళ్ళకున్న అవన్నిటిని ఉపయోగించి స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఏదైనా కొంచెం కుక్క పిల్ల అడ్డం రాగానే ఏమైపోతారు? పడిపోతారు. కారణం ఏంటి? నీకు ఇచ్చిన స్పీడు నువ్వు డ్రైవింగ్ చేస్తే దానివల్ల నీకు ఫలితం ఉంటుంది, కానీ అక్రమము చేస్తే దానికి మూల్యం చెల్లించాల్సిందే.
అంటే దేవుడు మనకి దేవుని దగ్గరకు వచ్చిన బిడ్డలకి ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు దేవుడు ఏం చేస్తున్నాడు, నేర్పిస్తున్నాడు. ముందుగా నిన్ను ప్రేమించి ఆయన దగ్గరకు పిలుచుకున్నాడు, నీకు నేర్పించి నువ్వు ఆ రీతిగా ఉండాలని ఆయన కట్టుబాటు చేస్తూ ఉన్నాడు. మరి నువ్వు దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత కూడా నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దేవుడు రమ్మంటాడా పొమ్మంటాడా? చెప్పండి, రమ్మంటాడా పొమ్మంటాడా? అందుకనే ఇక్కడ అంటున్నాడు అనమాట. ఏమంటున్నాడంటే అక్రమము, చదవమ్మా, అక్రమము చేయు మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోండి. ఎందుకంటే ప్రతి దినము 2.5 గంటలు దేవుని సన్నిధిలో గడపాలి అని మనం చెప్పుకున్నాం. కనీసం ఆదివారం అయినా 2.5 గంటలు మనం దేవుని సన్నిధిలో ఉండాలి అని చెప్పుకుంటున్నాం. మన సమయం ఎన్ని గంటలకు స్టార్ట్ చేస్తున్నాం? ఖచ్చితంగా 1 గంటకి స్టార్ట్ చేస్తున్నాం. 1 గంట నుండి 2, 2 నుండి 3, 3:30 కల్లా మనం చేస్తున్నాం. మరి మీరు ఎప్పుడు వస్తున్నారు? మనం ప్రతిదీ కూడా క్రమం అనేది పాటించటం అలవాటు చేసుకో. ఒకవేళ మీకు ఏమైనా పనులుంటే ఉండొచ్చు, కానీ ఆ పనులన్నీ కూడా శ్రద్ధగా ముందే చేసేసుకోవాలి. కూర ముందే వండేసుకోవాలి. పనులన్నీ ఏం కావాలో అవన్నీ కూడా టైంకి మనం వెళ్ళాలి. ఆ సమయాన్ని దేవునికి అక్కడ ఇవ్వాలి. అప్పుడు మీరు క్రమమైన పద్ధతి పాటించిన వారు అవుతారు. లేకపోతే మనల్ని ఏమంటాడు దేవుడు? ఏమంటాడు? అక్రమము చేయువార్లారా అంటాడు. మరి మనకు ఆ మాట ఇష్టం లేదు. అక్రమము చేసేవారిలాగా మనం ఉండకూడదు అని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. మరి క్రమము చేసేటి ఏంటయ్యి, అసలు క్రమము చేయడం అంటే ఏంటి అనేది దేవుడు మనకి నేర్పిస్తూ ఉన్నాడు అనమాట. చాలా చెప్తూ వచ్చాడు. అయితే మత్తయి సువార్త 25వ అధ్యాయాన్ని మనం తీసుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము. ఇక్కడ ఒక మాట గురించి మనం నేర్చుకున్నాం. 25వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదువుకున్నాం. అప్పుడు రాజు కుడివైపున ఉన్నవారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. ఎంతో ప్రేమతో దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఎంతో ప్రేమతో నిన్ను ఆశీర్వదించాలని ఆయన ఉద్దేశం ఏంటమ్మా? నిన్ను ఆశీర్వదించాలని. నీ కొరకు ఆయన తన ప్రాణాన్ని అర్పించాడు. నిన్ను ఆశీర్వదించడానికే ఆయన ఈ స్థలంలోనికి పిలుస్తూ ఉన్నాడు. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా లోపలికే రండి. ఎవరైనా సరే మందిరంలోకి రావాలంటే అందరి వల్ల అవ్వదు. కొంతమంది రావాలని ఆశ ఉంటుంది కానీ రాలేని పరిస్థితి. కొంతమందికి రావాలని కోరిక ఉంటుంది కానీ రావడానికి భయం. కొంతమంది దానికి అవకాశాలు లేక అక్కడే ఆగిపోతూ ఉంటారు. కొంతమంది రావడం అనేది ఇష్టమే ఉండదు. కానీ లోపలికి వచ్చేవారు ఎవరంట? మందిరంలోనికి వచ్చేవారు ఎవరంట? అక్కడ ఏమని రాశాడు చూడండి. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి. చూసారా? ఎవరైతే తండ్రి చేత ఏర్పాటు చేయబడతారో, ఎవరైతే తండ్రి ప్రేమిస్తారో, మీరు తండ్రిని ప్రేమిస్తారో
వారు ఆశీర్వదించబడాలని దేవుడంట ఏం చేస్తాడు? పిలుచుకుంటాడు. దేవుని దగ్గరకు నువ్వు వస్తే దేవుడు నీ దగ్గరకు వస్తాడు. దేవుని దగ్గరకు నువ్వు రాకుండా దేవుడు నాకు అన్నీ ఇవ్వాలి, దేవుడు నాకు అన్ని ఆశీర్వాదాలు ఇవ్వాలి అని నువ్వు అనుకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. మొదటిగా యాకోబు పత్రికలో చెప్తాడు, దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడు వస్తే ఆశీర్వాదం, దేవుడు వస్తే ఆనందం, దేవుడు వస్తే సమస్తం. ఇంకా ఆయన ఇవ్వలేని అంటూ కూడా ఏవి ఉండవు. అందుకని ఆశీర్వదించబడిన వారు దేవుని దగ్గరికి వస్తారు అని చెప్తున్నాడు అన్నమాట. అయితే దేవుని దగ్గరికి వచ్చిన వారు క్రమమైన జీవితాన్ని నేర్చుకోవాలి అని చెప్తున్నాడు. అయితే మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది ఇక్కడ ఉదాహరణగా చక్కగా నేర్పిస్తూ ఉన్నాడు అన్నమాట. ఏమని నేర్పిస్తున్నాడు ఇక్కడ 35వ వచనం చదువుకుందాం. నేను ఆకలిగొంటిని, మీరు భోజనం పెట్టితిరి, దప్పికొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చుదురని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, ఇలా అడుగుతున్నారన్నమాట ప్రశ్నలు. దేవుడు ఏమంటున్నాడంటే, ఆకలి వేసిన వారికంట మన దగ్గర ఉన్న దాన్నే కొంచెం పెట్టాలి, దాహం వేసిన వారికి దాహం ఇవ్వాలి, వస్త్రహీనుడై వచ్చిన వారికి వస్త్రాలు ఇవ్వాలి. వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో దాన్ని గ్రహించి మనం దాన్ని బట్టి చెయ్యాలి అని చెప్తూ వచ్చాడనమాట. ఇలా మనం చేసినప్పుడు క్రమమైన జీవితాన్ని అలవాటు చేసుకున్నట్టే. అది ఈ లోకరీత్యా మనకి మంచి పనులు అని మనం అనుకుంటాం. మరి ఈ దేవుని నమ్ముకున్న పిల్లలు మంచి పనులు చెయ్యాలా చెయ్యొద్దా? చెయ్యాలి. మంచి పనులు కూడా మనం చెయ్యాలి. మనకి ఉన్నంతలోనే. కొంతమంది అంటారు, అమ్మా మా దగ్గరే ఏమీ లేవు, మేమేమి ఇస్తామమ్మా అంటారు. కొన్నిసార్లు మనకున్నంతలోనే పక్కవారికి ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది, ఇవ్వాల్సి వస్తుంది. అలాంటప్పుడు మనం వెనక్కి తీసేవారిలాగా ఎంత మాత్రం ఉండకూడదు. నువ్వు ఇవ్వగలిగి ఉండి ఇవ్వలేను అనే మాట చెప్పటం అనేది మంచిది కాదు. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే, క్రమమైన జీవితం గురించి మనకి సంగతులు నేర్పిస్తూ ఉన్నాడు. మనం అక్రమం చేసేవారిలాగా ఉండకూడదు. ఏ విషయాల్లో ఉండకూడదు దేవుడు చెప్పాడు. విశ్రాంతి దినాన్ని మనం పరిశుద్ధంగా ఆచరించాలి అని చెప్పాడు. ఆదివారం మనం దేవుని మందిరానికి వచ్చిన తర్వాత శ్రద్ధగా వాక్యాన్ని వినాలి అని చెప్పాడు. అది క్రమమైన జీవితం. మనం శ్రద్ధగా వాక్యం విన్న తర్వాత ఏ పనులు ఎలా చేయాలో మనకి నేర్పించాడు. ఒకవేళ అలాగాని నువ్వు చేయకపోతే ఏమంటాడు? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి తొలగిపోండి అంటాడనమాట. మరి తొలగిపోండి అనే పరిస్థితి వస్తే చాలా భయంకరం. అలాంటి పరిస్థితి మనకు రాకూడదు అని మనం దేవునికి ఇష్టమైన రీతిలో ఎలాగ ఉండాలో మనం నేర్చుకుంటూ దేవునికి ఇష్టమైన మార్గంలో నడుచుకోవాలి. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుందాం. 18వ అధ్యాయము 11వ వచనాన్ని. కాబట్టి నువ్వు వెళ్ళి నివాసులతోనూ
యెహోవా సెలవిచ్చిన మీ మీదకు తెచ్చుటకై నేను కీడును కలిగించుచున్నాను, మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరుచుకొనుడి. ఏం చేయాలంటమ్మా? ఇక్కడ దేవుడు మనకి చాలామంది అమ్మో మాకు ఆ కీడు ఈ కీడు అంటూ ఉంటారు. అవి కాదు, అసలైన కీడు అది కాదు. మనకు అసలైన కీడు ఏంటది? మనకున్న దుష్ట మార్గం, దేవునికి ఇష్టం లేని మార్గాన్ని మనం విడిచిపెట్టాలి. దేవునికి ఇష్టం లేని మార్గం ఏంటి? విశాల మార్గం. దేవునికి ఇష్టమైన మార్గం ఏంటి? ఇరుకు మార్గం. ఆ విశాల మార్గాన్ని, ఆ యొక్క చెడ్డ పనుల్ని, ఆ క్రియల్ని మనం తీసేసుకుంటే అప్పుడు మన మీదకి కీడు రాదు. అప్పుడు దేవుడు మన పక్షాన ఉండి మనకేం కావాలో అవన్నీ కూడా చేస్తారు. దేవుని పిల్లలు ఒక ఏం చేయాలన్నా సరే ఒక చిన్న ప్రార్థన చేసుకుని మనం ఏం చేయాలో అవన్నీ చేస్తే అవన్నీ కూడా చక్కగా దేవుడు ఏ ఏ పనుల్లో ఏ రీతిగా సహాయం చేయాలో అవన్నీ కూడా దేవుడు సహాయం చేస్తాడు. దేవుని పక్షాన మనం నిలబడాలి, దేవుని పక్షాన మనం ఉండాలి. దేవుని పక్షాన మనం ఉంటే క్రమమైన జీవితం కలిగిన వారంగా ఉంటాం. మరి దేవుని పక్షాన కాకుండా మన ఇష్టానుసారంగా ఇక్కడ ఏమంటున్నాడు? ఇక్కడ ఇంకొక మాట చెప్పాడు, యాడ్ చేశాడు అన్నమాట. దుష్ట మార్గం అంట. ఏ మార్గం? దుష్ట మార్గాన్ని విడిచిపెట్టాలి. ఇందాకేమన్నాడు? అక్రమ క్రియలను విడిచిపెట్టాలి అన్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? దుష్ట మార్గాన్ని విడిచిపెట్టాలి అంటున్నాడు. ఇంకొక చోట ఏమంటున్నాడు చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, కాబట్టి నిర్జీవ క్రియలను విడచి మారు మనస్సు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మమును గుర్చిన బోధయు అని చెప్తూ వస్తున్నాడు అన్నమాట. ఇంకా కొన్ని పనులు చెప్తా ఉన్నాడు. ఏం విడిచిపెట్టాలంటమ్మా? ఏం విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలను. 3 మాటలు